దూలపాలెంలో ఏడ్చి కొంచెం ఒళ్ళు చేసినట్టున్నారు. ఇట్లా బండిని పల్లకిలా చూసుకోవాలి, మున్సిపాలిటీ బండిలా కాదు. అర్థమైందా? అరే బ్యాగ్ నుంచి కొత్త చొక్కాది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అరే పిల్ల జమీందారు గారా, ఏంటండి మా ఊరు వచ్చి 15 రోజులైంది, మా ఊరి మీద అలిగారా? చెరువు మీద నువ్వు అలుగుతాడా? అవును, భోగరాజు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడ ఉంటాండి, వరండాలో ప్యాక్ మొదలెడతాను. అప్పుడే మొదలెడతారా? అవును, ఆవు మాస్టర్ వచ్చాడా? ఆవు మాస్టర్ ఏంటండి, ఆ బసవరాజు గారు, ఆ బిల్డప్ గారు, వీడియో అందరూ వచ్చాను. వీడియోని కూడా మన బట్టలు కలిపేస్తారా? అవును, 16 బాబు వచ్చిందా? ఆ 16 పాపలైతే ప్యాక్ ఎవరు ముట్టుకుంటారండి? ఆ అమ్మాయి కలిపితేనే కదా ఆట. అదేటో కనరా, దాని చేత్తు మొక్కలు తిని మూడొచ్చేద్దరా. ఇక ఆలస్యం ఉంది కానీ మీరు జాయిన్ అయిపోండి. అంటే నా 10 ఇదిగో. అవును, పొట్టి జమీందారు గారు ఇంకా దిగలేదేంటి? వస్తాడు. జోకర్ రాలేదట అనుకుంటున్నా, వచ్చేసాడు పొట్టి జమీందారు. మళ్ళీ జమీందారు గారు ఏం ముక్కలు కలపడం ఏంటో. ఈ ముక్కలాట కోసం మా పులిగట్ట నుంచి దువ్వాలపాలెం 15 మైళ్ళు వచ్చరికి ఒళ్ళు పులిసిపోతున్నారు. నొప్పులు తగ్గడానికి మందు బిళ్ళ ఏమన్నా ఇమ్మంటావా ఏంటి? పిల్లలకి నొప్పులు తగ్గే వల్ల నాది మంచి బెడ్ రెస్ట్ కావాలి. పెద్ద మగాడని రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు, ముందు మొక్కలెత్తండి. ఈ మొక్కలాట చిన్నప్పటి నుంచి ఆడాడి మొహం వచ్చేసింది. ఈ ఆట ఎవరికి కావాలి? ఇగో భోగరాజు, మన సంక్రాంతి కోలపందులు వేసాం, మళ్ళీ శివరాత్రి వచ్చింది. మా నెమలిగాడు రెక్కలకి కత్తులు అట్టుకుని నేలకు ఒకేస్తున్నాడు. అదే ఎప్పుడైతే చెప్పు. దాని మీద చేయొచ్చు చెప్పాలా? ఓ ఈ చేయి కదా ఆ చేయి. అయితే శివరాత్రి వేసుకుందాం పందాలు. శివరాత్రికి వాళ్ళకే మనకే గానీ పోలీసులు కాదు కదా. పోయిన సంక్రాంతికి పోలీసులు మన కోసం కాపు కాశారు. చాచా ఊరుకోండా, ఈ పోలారాగన పక్కన పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారట. ఇదిగో మినిస్టర్ గారు ఫోన్ కొడతాను. ఫోన్ తర్వాత కూడా దిగాను కానీ ముందు దాన్ని బిల్లు కట్టా. నీ పందింకోండి నెమలు రెడీయేనా? ముందు నీ డేగ సంగతి చెప్పు. అదిగో ఆ కోతన్నా కదా రెడీ అంట. ఒరే పాంగే, పందింకోడికి లంచ్ టైం అయినట్టు వెళ్ళిపెట్టు. కిస్మిస్ జీడిపప్పు రెడీ అండి. రెడీ అంటాం కాదురా, ముందు డాక్ గ్లాస్ బీర్ పట్టించు. నువ్వన్నీ ఎత్తావంటే ఏంటి కోడికి కిస్మిస్లును బీర్లునా? సాటి మనిషి నాకు పెట్టచ్చు కదా. నీకు అన్నమే వేస్ట్. ఏమన్నాడు చూసావా? కరెక్టే కదా. నేనేమో మేత వేస్తున్నావు. ఆడు బాదం పప్పు తింటూ గ్యాస్. ఓహో, ఓన్లీ మాచర్లు ఉల్లిపాయలు, అందుకే ఆడికి అంత పౌరుషం. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపు బుధవారమే పందాలు, మరి ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడ? సుబ్బరాజు గారు మకామే.